బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన భారత క్రికెట్ జట్టు అక్కడే ఉన్న టీమిండియా ఏ కుర్రాళ్లతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో సీనియర్ ఆటగాళ్లు నిరాశపరిచారు. సీనియర్ల జట్టు వర్సెస్ భారత ఏ జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించింది బీసీసీఐ. పెత్తు వేదికగా వాకా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా ఏ జట్టు సీనియర్ జట్టుపై ఆధిపత్యం చూపించింది. యువ పేసర్ల దాటికి సీనియర్ టీమ్ లో ఒక్క బ్యాటర్ కూడా నిలవలేకపోయారు. ముఖ్యంగా పేలవ్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీ సైతం 15 పరుగులే చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ తన బలహీనతను మరోసారి బయట పెట్టాడు. ఆఫ్ సైడ్ వెళ్తున్న బంతిని వెంటాడబోయి సెకండ్ స్లిప్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గతంలో కోహ్లీ ఇదే తరహాలో చాలా సార్లు అవుట్ అయ్యాడు. సూపర్ ఫామ్ లో ఉన్న యశస్వి జైస్వాల్ సైతం 15 పరుగులకే అవుట్ కాగా తెలుగు కురాడి నితీష్ కుమార్ రెడ్డి 19 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక శుభమన్ గిల్ 29 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో సీనియర్ టీమ్ లో ఒక బ్యాటర్ కూడా ఆకట్టుకోలేకపోయాడు. ఇండియా ఏ జట్టు యువ పేసర్లు ముఖేష్ కుమార్, ప్రసిద్ధి కృష్ణ, నవదీప్ సైన్ దాటికి సీనియర్ జట్టులోని బ్యాట్స్మెన్లు ఒక్కరు కూడా క్రీజ్ లో నిలవలేకపోయారు. అసలే ఇటీవల న్యూజిలాండ్ తో 0-3 తేడాతో క్లీన్ స్వీప్ అయిన టీమిండియా ఇప్పుడు ప్రాక్టీస్ లో కూడా విఫలం కావడం ఆందోళన కలిగిస్తుంది. నవంబర్ 22న ఆస్ట్రేలియాతో పెత్తు వేదికగా భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.